హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు జాబ్లెస్ వాళ్ళకి ఆల్రెడీ జాబ్ చేస్తూ సెకండరీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో 100% జెన్యూన్ ఉండే బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొచ్చేసారండి. ప్రజెంట్ ఏంటంటే చాలామంది బైబ్యాక్ బిజినెస్ అనగానే దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ మనీ లాస్ చేసుకొని మీరు లాస్ అయిపోయి మీ టైం వేస్ట్ చేసుకొని అలాంటి నెగిటివ్ వాటికైతే వెళ్ళొద్దండి. మీ అందరి కోసం బైబ్యాక్ బిజినెస్ అయితే కాదు ఇది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాం. మీకు 100% జెన్యూన్గా ఉండే మిషనరీస్ అండ్ దానికి సంబంధించిన రా మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం అండ్ మీకు బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా ఐడియాస్ సార్ వాళ్ళే ఇస్తారనమాట. మీకు పూర్తి ట్రైనింగ్ కూడా ఉంటుంది ఈ బిజినెస్లో. మన పక్కన రాకేష్ సార్ గారు అయితే ఉన్నారు. సార్ని అడిగి బిజినెస్ ఏంటి, అసలు బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళ అడ్రస్ అన్నీ కూడా తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్ ప్రజెంట్ ఏంటంటే మనకి జాబ్లెస్ అయిపోయింది అండ్ చాలామంది బిజినెస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఏది 100% జెన్యూన్ బిజినెస్, అసలు మనం ఇందులో పెడితే ప్రాఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా, ఒకవేళ లాస్ అయిపోతే ఏంటి అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి సార్. వాళ్ళందరి కోసం ఈరోజు మీది 100% జెన్యూన్ బిజినెస్ అని తెలుసుకొని అయితే మేము వచ్చాము ఇక్కడికి. అసలు మీ బిజినెస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. మాదండి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ అండి. మిషన్స్ తయారు చేస్తాము. మాది 16 years నుంచి కంపెనీ అండి. కంపెనీ నేమ్ వచ్చి సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ అండి. దీని అడ్రస్ వచ్చేసి ప్లాట్ నెంబర్ 6 మల్లికార్జున్ హిల్స్, నాగోల్ అండి. ఓకే సార్, పేపర్ ప్లేట్స్ అనగానే మనం మిషనరీస్ కూడా చాలా చూస్తుంటాం సార్. అండ్ మీ దగ్గర సంథింగ్ స్పెషల్ అని విన్నాను నేను. ఏంటి ఆ స్పెషల్ ఏంటి అసలు? స్పెషల్ అంటే ఒకటే మిషన్, ఆల్ ఇన్ వన్ మిషన్ అండి మా దగ్గర. దాంట్లోనే మీకు ఒకటే మిషన్లో మీకు 6 inches ప్రసాదం కప్పు ఉంటుంది కదా, ప్రసాదం తినే కప్పు, అక్కడ నుంచి టేబుల్ పైన తింటాం కదా ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ అంటారు కదా, ఆ ప్లేట్ వరకు ఒకటే మిషన్లో వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండి, ఈ పేపర్ ప్లేట్ చేసే దాంట్లోనే డైస్ ఏం మార్చకుండా, మిషన్ ఏం మార్చకుండా సేమ్ మిషన్లోనే మీరు ఈకో ఫ్రెండ్లీ కూడా చేయొచ్చు. ఎలా సార్, ఎలా పాసిబుల్? అసలు ఇప్పుడు నార్మల్గా చేస్తున్నామంటే ఒక పేపర్ ప్లేట్ సంబంధించి ఒక మిషనరీ ఉంటుంది మనకి, డైస్ చేంజ్ చేయకుండా చేసుకుంటే ఇదే చేసుకోండి, లేకపోతే ఇంకో ఎక్స్ట్రా మిషన్ కొనండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం వినడం, ఈ 2 in 1 అంటే చాలా ప్లస్ కూడా అవుతుంది కదా. అవును మేడం, అందుకోసమే 16 years నుంచి సర్వైవ్ అవుతాం. మేము జెన్యున్గా బిజినెస్ చేస్తున్నాం, కస్టమర్కి జెన్యున్గా చెప్తున్నాం కాబట్టి మేము 16 years నుంచి ఉండగలుగుతున్నాం అండి. మిషన్స్ కస్టమర్స్ కొంటారని చెప్పేసి ఈ మిషన్ దీనికి, ఈ మిషన్ దానికి కాకుండా కస్టమైజ్ చేసి ఎవరికి లాస్ అవ్వకుండా, ఎవరు ఎక్కువ అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కదండి, ఎక్కువ ఇన్వెస్ట్ లో బడ్జెట్లోనే, ఫ్రెండ్లీ బడ్జెట్లోనే అందరికి ఒకటే మిషన్లో అన్ని రకాలుగా చేసేటట్టు చేసామండి మిషన్. ఓకే, ఇప్పుడు ఈ ప్లేట్స్ అంటే మనకి ఫంక్షనల్ వైజ్గా యూస్ అవుతాయి. డైలీ అంటే మనకి పఫ్ ప్లేట్స్ కానీ అండ్ బేకరీ ఐటమ్స్కి సంబంధించి టిఫిన్ ప్లేట్స్ అంటే మనకి రెగ్యులర్గా యూజ్ అవుతాయి. ఇవైతే డై చేంజ్ చేయకుండా చేయొచ్చు సార్. అవి చిన్న ప్లేట్స్ కదా, సైజ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. అదేలా పాసిబుల్ సార్? మరి అది కూడా ఇదే మిషన్ ఉంటుందండి. ఎంత సింపుల్ ఉంటుందంటే జస్ట్ ఒక నట్ తీసేసి ఈ పెద్ద సైజ్ చేసే డై తీసేసి ఇంత చిన్న డై కూడా పెట్టుకోవచ్చు అండి సేమ్ మిషన్లోనే. ఒకే మిషనరీలో డైస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ డై చేసుకోవచ్చు, ఇంకా దీనికి చిన్న వస్తుంది అది కూడా చేసుకోవచ్చు. ఇది బేకరీ ప్లేట్ చేసుకోవచ్చు, ఇది చేయవచ్చు. దీంట్లోనే సేమ్ మిషన్లోనే డిజైన్ ప్లేట్ చేయవచ్చు. ఇదే మిషన్లో స్క్వేర్ ప్లేట్ వస్తుంది, ఇదే మిషన్లో సిట్టింగ్ ప్లేట్ కూడా వస్తుంది. అన్నీ ఒకటి మిషన్లో జస్ట్ ఒక నట్ తీసి పెట్టుకునేటట్టు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మా మిషన్ స్పెషాలిటీస్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ లేడీస్ కోసం చేసామండి. హౌస్ హోల్డ్ లేడీస్కి ట్రైనింగ్ లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకునేలా మిషన్స్ ఉంటాయి. సింపుల్ ఈజీ మిషన్స్ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే పూర్ పీపుల్ కూడా చేయాలనుకుంటారు. కొంతమంది చదువుకునే వాళ్ళకే జాబ్స్ లేవు. చదువుకునే వాళ్ళకి జాబ్స్ దొరకాలంటే చాలా కష్టం. అందరూ లక్షలు పెట్టి మిషనరీస్ అనేది తీసుకోలేరు. మరి అలాంటి వాళ్ళ కోసం మీ దగ్గర ఎంత ఉంది ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్? మార్కెట్లో మీరున్న చూసిన దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయడం ఎంత ఉంటుంది మా దగ్గర? సార్ నార్మల్గా నేను మిషనరీస్ వినైతే ఏదైనా 1 lakh అబౌవ్ నుండి స్టార్ట్ అవుతుంది బేసిక్ మోడల్ అనేది. మీ కరెంట్తో రన్ అయ్యే మిషన్ మా దగ్గర 40,000కి ప్రొవైడ్ ఇస్తున్నాం మేడం. ఎలా సార్ అసలు 40,000 అనేది అసలు షాకింగ్ ప్రైస్. మోటార్ తోటి లివర్ ఆపరేటింగ్, దాంట్లో కూడా పర్ డే 5,000 ప్రొడక్షన్ వస్తుందండి. పర్ డే 5,000 ప్రొడక్షన్ వచ్చే మిషన్ స్టార్టింగ్ 40,000 నుంచి మా దగ్గర అవైలబుల్. అంటే మనం 24 hours వర్క్ చేసుకునే మిషనరీ ప్రాబ్లం ఉండదు. నో ప్రాబ్లం మేడం. దట్టు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆ 40,000 మిషన్ కూడా దానికి సపరేట్గా మీటర్స్ అవన్నీ పెట్టుకోకుండా సైడ్ ఇన్కమ్ కోసం లేడీస్ విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చేసుకునేలాంటి అంత సింప్లిఫైడ్ మిషన్ అండి. అంటే మనకి ఎక్కువ స్పేస్ అవసరం లేదు, చిన్న ఇంట్లో కూడా ఒక మూల పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. 2x2 feet లో మీకు మిషన్ వచ్చేస్తుందండి. సార్ మెయిన్గా ఏంటంటే పవర్ ఎలా, మరి పవర్ సేవింగ్ అనేది ఎలా ఉంటుంది? మా అన్ని ఐసీరియస్ మోటార్స్ అండి, 5 star రేటింగ్ ఉంటాయి. మీ కరెంట్ బిల్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ పర్ అవర్ 1 unit. మనకి బిజినెస్ కి సంబంధించి మిషనరీ అయితే ఇస్తున్నాం, మనం బై బ్యాక్ కాదని చెప్పేసాము. బై బ్యాక్ కాదండి.
అది చెప్పేసాము. మరి రా మెటీరియల్ కావాలంటే ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ? రా మెటీరియల్ అండి మీకు నియరెస్ట్ పాయింట్ అంటే సపోజ్ మీరు విజయవాడలో పెట్టాలనుకుంటున్నారు, మీకు విజయవాడ లోకల్లో దొరుకుతుందండి. లేదు విజయవాడ నుంచి పక్కన పల్లెల్లో పెట్టాలనుకుంటారు, మీకు మ్యాక్సిమం 50 కిలోమీటర్ రేడియస్లో మీకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి మేము కాంటాక్ట్స్ ఇస్తాం. మీరు కాంటాక్ట్స్ ఒకప్పుడు లేదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకే ఎక్కువ రా మెటీరియల్ యూనిట్స్ లేదండి. బట్ ఇప్పుడు ట్విన్ స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ కానీ ఎక్కడైనా సరే మ్యాక్సిమం 50 కిలోమీటర్ రేడియస్లో మీకు రా మెటీరియల్ అవైలబిలిటీ ఉందండి. వాటి కాంటాక్ట్స్ ఇస్తాము, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవచ్చు, మీరు తయారు చేసుకొని మీరే సేల్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు బిజినెస్లో మనకి ప్రాఫిట్ లాస్ అనేది మనం బేరేజ్ వేస్తూ ఉంటాము. మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ మనకి మిషనరీకి సంబంధించి పవర్ కన్జంప్షన్ కానీ అవన్నీ తీసాక మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది అది కంపల్సరీ కదా సార్? మనం సింపుల్ మ్యాథమెటిక్స్లో చెప్తానండి. ఒక సపోజ్ మీరు చిన్న మిషన్ లేడీస్ చెప్పాను కదా 40,000 మిషన్ అన్నాను కదా, అది పెట్టుకొని చేయడానికి మీకు ఒక 50-55,000 కాస్టింగ్ వస్తుందండి. బ్యాంక్లో 50,000కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 200 రూపీస్ వస్తుందా? 200 వస్తుంది కదా. బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ తీసుకుంటే 1,500 వస్తుంది. మీరు ఆ 50,000 60,000 ఇన్వెస్ట్మెంట్ తోటి ఒకరి దగ్గర వెళ్ళి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఒక 10,000 వరకు అయితే రన్ చేయొచ్చు. మేము అందరిలాగా బైబ్యాక్లో దాంట్లో దీంట్లో ఫాల్స్ ప్రామిస్ చేసి 50,000 30,000 వస్తుందని చెప్పి మిషన్స్ అయితే సేల్ చేయమంటే ఏ బిజినెస్లో అయినా సరే 10% ఈజ్ ద జెన్యూన్ మార్జిన్ అండి. సో మీరు ఒక 50-60,000 పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 10,000 వరకు ప్రాఫిట్ చేసుకోవచ్చు, అన్ని ఖర్చులు పోగా. అన్ని ఖర్చులు పోగా అంటే ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బెటర్. అండ్ జాబ్ చేస్తూ కూడా మనం సెకండరీ బిజినెస్ మెయిన్గా షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, జనరల్ స్టోర్స్ షాప్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా చాలా ప్లస్ అవుతుంది కదా సార్. అండ్ ఇప్పుడు మిషనరీ సేల్ చేస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఫర్దర్గా ఎలా సార్? మరి మిషన్కి మీకు 1 year వారంటీ ఉంటుందండి, లైఫ్ టైం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందండి. పెయిడ్ సర్వీస్ ఉంటుంది, లైఫ్ టైం ఇస్తాం. 1 year లోపల మిషన్ మోటార్ పంప్ రిలీఫ్ ఏది పోయినా సరే 1 year లోపల ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిప్లేస్ చేస్తామండి. అండ్ స్పేర్ పార్ట్స్ లైఫ్ టైం మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. అంటే మా వ్యూవర్స్ అనేది ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ తెలుగు స్టేట్స్లోనే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. 5 స్టేట్స్లో సౌత్ ఇండియాలో ఉన్న 5 స్టేట్స్ ప్రొవైడ్ చేస్తామంటే ఎక్స్క్లూజివ్ మా కంపెనీకి 2 సర్వీస్ పర్సన్స్ ఉన్నారండి. వేరే స్టేట్స్లో కూడా అక్కడ కూడా వెళ్తారు, ఇక్కడికి వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిషన్స్ ప్రాబ్లం రావండి. ఓకే. ఇన్ కేస్ వచ్చినా మీకు 2 సర్వీస్ పర్సన్స్ అవైలబుల్ ఉన్నారు. ట్రైనింగ్ సార్, ట్రైనింగ్ ఒక్కొక్కరికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా ఏదో చూస్తుంటాం కాబట్టి ఐడియా ఉంటుంది. మొత్తం ఇల్లిటరేట్స్ ఉంటారు కదా వాళ్ళకి. మా మిషన్ చాలా సింపుల్ మేడం, మీరు ఒక్కసారి మీతో ఆపరేటింగ్ చేసి చూపిస్తాను. జస్ట్ 5 minutes చూస్తే మీరు ఆపరేట్ చేసేసుకోవచ్చు. దట్ టు ఇంకొకటి ఏంటంటే అలా కూడా ఉన్నందుకు మా పర్సన్స్ మీరు మిషన్ తీసుకున్నాక మా కంపెనీ తరఫు నుంచి పర్సన్స్ వచ్చి మీకు మిషన్ అక్కడ ఫిట్టింగ్ చేసి ఇన్స్టాలేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వస్తారండి. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర 45,000 నుండి 2 lakhs ప్లస్ వరకు కూడా మిషనరీస్ ఉన్నాయన్నారు. 45,000కి 1 lakhకి 2 lakhsకి డిఫరెన్స్ ఏంటి మిషనరీస్లో? అంటే ప్రొడక్షన్ కెపాసిటీ. హౌస్ హోల్డ్స్ ఉంటారు, ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ప్రొడక్షన్ వస్తుంది కదా. 5,000 ఉంది, అదే 2.5 ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది, దాంట్లో మీకు 18,000 20,000 ప్రొడక్షన్ కూడా వస్తుంది. అంటే మేము ఏంటంటే ఒక హౌస్ హోల్డ్లో ఒక లేడీ సైడ్ బిజినెస్ పెట్టుకొని వాళ్ళ హౌస్ హోల్డ్ కోసం ఓ 10,000 15,000 సంపాదించుకునే దగ్గర నుంచి లేదు జెన్యున్గా ఒక ఇండస్ట్రీ సెట్ చేసుకొని దీన్ని పెద్ద లెవెల్లో చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా మేము మిషన్స్ ప్రొవైడ్ చేస్తాం. సార్ మెయిన్ డౌట్ ఏంటంటే మీరు డైస్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా ఒకటి మిషనరీలో. డైస్ అనేది కూడా ఆల్ డైస్ కూడా ఒకే మిషనరీతో అదే అమౌంట్లో వస్తుందా, లేకపోతే డైస్ మాకు ఎక్కువ కావాలి అంటే ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుందా? మిషన్తో పాటు ఒక డై ఇస్తామండి. మన మార్కెట్లో స్టాండర్డ్ ప్లేట్ ఇదండి, ఇది స్టాండర్డ్ బఫే ప్లేట్ అండి. మిషన్తో పాటు ఇది వస్తుంది. దాని తర్వాత మన దగ్గర రన్ అయ్యేది ఏంటంటే ఈ ప్లేట్ అండి. సెకండ్గా ఎక్కువ టిఫిన్ ప్లేట్ పోతుంది. ఈ రోడ్ పైన బండిలు ఇవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర బజ్జీ పాయింట్స్ టిఫిన్ ప్లేట్స్ దగ్గర ఇవి పోతుంది. ప్లస్ ఇది కాకుండా హోటల్స్లో సపరేట్గా సిట్టింగ్ ప్లేట్. మన తెలుగు స్టేట్స్లో పోయేది 3 అండి, ఎక్కువ యూజ్ చేసండి. మిషన్తో పాటు ఇది ఇస్తామండి. ఈ డై కావాలనుకుంటే ఈ డైస్ పర్చేస్ చేసుకోవాల్సి వస్తుందండి. డైస్ కూడా చాలా తక్కువ కాస్టింగ్ ఉంటాయి సార్. 2,000 రూపీస్ నుంచి మాక్సిమం 10,000 లోపలే ఉంటుంది మా దగ్గర డైస్ కూడా. అది కూడా తక్కువ అయితే, అది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మొత్తం కాస్ట్ ఉంటుందండి. కాస్ట్ కటింగ్లోనే చేస్తాము. 2,000 నుంచి 10,000 లోపల మీకు అన్ని డైస్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు మనకి పేపర్ ప్లేట్స్ అనగానే చాలా కంపెనీస్ కూడా ఇంతకుముందు నుండి ఉన్నాయి, కానీ కంపెనీస్ ఏంటంటే మిషనరీ సేల్ చేసిన తర్వాత వాళ్ళు సర్వీస్ ఇవ్వకుండా మధ్యలోనే కంపెనీస్ క్లోజ్ చేయడం, దానివల్ల తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవ్వడము, ఆ తీసుకున్న మిషనరీస్ ఏం చేయాలో తెలియక మనీ లాస్ అయిపోయి సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు మీరు 16 years నుండి రన్ అవుతుంది, కంటిన్యూగా ఉందంటే ఇప్పుడు వేరే కంపెనీస్కి ఇక్కడికి కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏంటి సార్?
అది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ కాల్ చేసి మిషన్ గురించి అడిగినప్పుడు ఏది ఎంత వస్తుందని, ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఐడియా ఉండదు ఏ మిషన్లో ఏ ప్లేట్స్ చేస్తారు, ఏది ఎంత మిగులుతుంది. ఇప్పుడు దీంట్లోనే క్వాలిటీస్ ఉంటాయండి, ఇది 70 చేసామంటారు, ఇది వచ్చేసి 100 చేసామంటారు. ఇట్లా డిఫరెంట్ క్వాలిటీస్కి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, డిఫరెంట్ మార్జిన్స్ ఉంటాయి. అవన్నీ ఫోన్లో మీకు అర్థం అవ్వదు మేడం. ఫిగర్ ఏదో మేము ఏదో కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి 40,000 మిగులుతుంది, 50,000 మిగులుతుంది అంటే కస్టమర్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళండి, అందరు చెప్పేది వినండి, ఏ కాస్టింగ్ ఎంత వస్తుంది, ఏంటి ఎంత వస్తుంది అని అన్ని తెలుసుకోండి, అన్ని రేట్స్ చూసుకోండి, రేట్స్ మీద టాలీ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే కంపెనీ జెన్యూనిటీ చెక్ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ రన్నింగ్ ఉంది, అది పెట్టి 6 months అవుతుందా, 1 year అవుతుందా. ఎందుకంటే ఇయర్లీ 4 కంపెనీలు వస్తున్నాయి, 4 కంపెనీస్ క్లోజ్ అవుతున్నాయి. మా దగ్గరికి డైలీ చాలా మంది ఫోన్ చేస్తుంటారు, మేము పలానా సోన్సో దగ్గర మిషన్ తీసుకున్నామంటారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ లేదు సార్, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, దాని సర్వీస్ పరిస్థితి ఏంటంటే అట్లాంటి వాళ్ళకి కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. థింగ్ ఏంటంటే వాళ్ళు టెంప్ట్ అయిపోతారు ఫిగర్ కి, అంటే 30,000 మిగులుతుంది, 40,000 మిగులుతుంది. మెయిన్ ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు మనం ఒక బిజినెస్ చూసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసి కాల్ చేసాం, మీరు జస్ట్ 40,000 పెట్టండి మీకు 1 lakh వస్తుంది, బై బిజినెస్ ఇస్తాము, మీకు 2 lakhs అయినా ఎర్న్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు, మీరు జస్ట్ పర్ డే 2-3 hours వర్క్ చేస్తే చాలని ఇట్లా చాలా మంది అట్రాక్ట్ చేస్తున్నాం. ఆ అట్రాక్ట్కి మనము 40,000 అన్న దగ్గర 1 lakh అబోవ్ కూడా పెడుతున్నాం, పెట్టి లాస్ అయిపోతున్నాం. మరి వాళ్ళే పెట్టుకుని ఆన్ చేసుకోవచ్చు కదా మేడం. అదే కదా, 1 lakh మీకు పెట్టి 50,000 ఆన్ చేసి ప్రామిస్ చేస్తా అంటే ఒక క్వశ్చన్ అడగండి, 5 మిషన్లు మీరే పెట్టుకొని నెలకు 5 లక్షలు సంపాదించుకోవచ్చు కదా, మీరు ఎందుకు పెట్టుకోలేదా ఆ క్వశ్చన్ ఎందుకు అడగరండి మీరు? ఆ క్వశ్చన్ అడగండి. అది ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది పబ్లిక్. ఏంటంటే అదే 1 lakh అనగానే ఓకే వచ్చేస్తుంది కదా, ప్రాఫిట్ వచ్చేస్తుంది కానీ అనుకుంటున్నారు, జెన్యూనిటీ ఏందని తెలుసుకోలేకపోతున్నారు మెయిన్గా. జస్ట్ ఏం లేదండి, మన ఇంటికి ఒక 10 అడుగుల దూరంలో కిరాణా షాప్ ఉంటుంది, ఆడికి వెళ్ళి అడగండి ప్లేట్ ఎంత కమ్ముతున్నారు ఏంటి అంటున్నారు కనుక్కోండి. జస్ట్ ఒక కనుక్కున్నాక వచ్చి తెలుసుకోండి. 50,000 అన్నాగానే వెళ్ళి కొనుక్కుంటారు, వాళ్ళ 50,000 ఎర్న్ చేసి మీకు ఇస్తా అన్నప్పుడు మరి మీరెందుకు పెట్టుకోవట్లేదండి ఒక 10 మిషన్లు అని ఒక క్వశ్చన్ అడగండి కదా. అండ్ మోర్ ఓవర్ అండి ఇంకొకటి, మీరు క్వశ్చన్ ఫోన్లోనే అన్నీ మీరు ఫస్ట్ టైము మేము ఫస్ట్ టైం అండి మీకు చెప్పడంలో, మీకు ప్రతి మిషన్ ఏంటనేది ప్లేట్ ఏంటనేది తెలియదు. సో ప్లీజ్ మా రిక్వెస్ట్ అయితే దయచేసి కంపెనీకి రండి, కూర్చోండి, మీకోసం ఎక్స్క్లూజివ్గా మా దగ్గర పర్సన్స్ ఉన్నారు, మీకు ప్రతి మిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి పేపర్ ప్లేట్ ఏంటి, ఇది ఎంతకు వస్తుంది, ఎంత కమ్మాలి, ఎంత మిగులుతుంది, ఖర్చు ఏంటి అన్నీ వస్తుంది. పేపర్ పైన అందరు కూర్చోబెట్టి 1,00,000 రూపాయలు 2,00,000 ఫిగర్లు 50,000 ఫిగర్లు అనేది జెన్యూన్ కాదండి. 1,00,000 రూపాయలు పెడితే 8 to 10-12% అనేది టర్న్ ఓవర్ పైన మిగులుతుంది. సో 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 ఈజ్ ద మ్యాక్స్ బిజినెస్ యూ విల్ గెట్. ఎవరైనా 50,000 40,000 పేపర్ పైన రాసిచ్చి ఉంటే నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా అండి, ఎవరిపైన పేపర్ పైన మీకు ఒక 50,000-60,000 మిగులుతుంది అని చెప్పి రాసిస్తే మీరు ఒకటే క్వశ్చన్ అడగండి, మీరు ఎందుకు 10 మిషన్లు పెట్టుకొని నెలకు 5 లక్షలు సంపాదించట్లేదని ఈ క్వశ్చన్ అడగండి. ఓకే, చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే అందరు ఇంత బ్రీఫ్గా చెప్పారండి. ఒక బిజినెస్ ఉందంటే ఇది ఉంది మీరు వచ్చేసేయండి తీసుకోండి మేము చూపిస్తాం అది ఇదని ఏదో మాటలతో మాయ చేసేసి మిమ్మల్ని లాస్ చేస్తారు. సార్ అయితే 100% జెన్యూన్గా బ్రీఫ్గా చెప్పారండి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, రా మెటీరియల్కి ఎంత అవుతుంది, మిషనరీ కాస్ట్ ఎంత, సర్వీస్ ఎలా ఉంది, బైబ్యాక్ ఉందా లేదా, అది స్టార్టింగ్లోనే చెప్పాను. ఇది బైబ్యాక్ బిజినెస్ కాదండి, మీరు బిజినెస్ చేసుకోవడానికి అన్ని రకాలుగా హెల్ప్ చేయడానికి అయితే సార్ వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఇప్పుడు వీడియోలో చూపించానని కాదు, మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి, ఇక్కడికి స్టోర్ని విజిట్ చేసి మిషనరీ ఎలా ఉంది, వర్క్ ఎలా అవుతుంది, సార్ మాటల్లోనే మీరు డైరెక్ట్ వినొచ్చు, చూడొచ్చు అనమాట ఇక్కడికి వస్తే. అండ్ మీరు వన్స్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు, మీకు ఎంత పాసిబుల్గా ఉంది ఏంటి అనేది మీకు అన్ని డీటెయిల్స్గా తెలుస్తాయండి. ఎవరైనా సరే ఏదో ఆన్లైన్లో సోషల్ మీడియాలో చూసి మోసపోకండి, మీరు డైరెక్ట్ మీకు ఇంకేమైనా బిజినెస్ ఆపర్చునిటీస్ కావాలి, బిజినెస్ మేము చేయాలి అనుకుంటున్నామంటే డైరెక్ట్ ఎవరు చెప్పినా సరే విజిట్ అవ్వండి అక్కడికి. అక్కడ డీటెయిల్స్ ఏంటి, మిషనరీకి సంబంధించి ఆ కంపెనీ గురించి అన్ని తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇది బెటర్ అండి. ఆన్లైన్లో చూసి మోసపోవద్దు, కాల్స్లో విని వాళ్ళ మాయ మాటలు చెప్పి మీ టైంని మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మిషనరీ దగ్గరికి వచ్చేసాం. మిషనరీలో చూసుకుంటే 2 డైస్ అయితే ఉన్నాయి. నార్మల్గా మనం సింగిల్ డై మిషనరీస్ అయితే ఎక్కువ చూస్తుంటాము. ఇందులో స్పెషాలిటీ అంటే మనకి 2 type ఆఫ్ ఇక్కడ పేపర్ ప్లేట్స్ కూడా డై చేంజ్ చేయకుండా చేయొచ్చు అండి. ఈ 2 type ఆఫ్ పేపర్ ప్లేట్ చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మిషనరీ చూపిస్తున్నారు మేడం, సింపుల్ మిషనరీ ఇది. జస్ట్ మిషన్ ఆన్ చేశారు కదా, ప్లేట్ పెట్టాం సార్, ప్లేట్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. మీకు టైం వేస్ట్ అవ్వదండి ఈ మిషన్లో. ఇక్కడ ప్లేట్ అయ్యే వరకు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రెస్ చేసుకోండి, ప్లేట్ అయిపోయింది. ఓకే, సింపుల్. ఒకటే మిషన్లో నార్మల్ పేపర్ ప్లేట్ చేయొచ్చు, ఇంకొకటి ప్లేట్ చేయొచ్చు, డై చేంజ్ చేయకుండా ఈజీగా 5 seconds ప్లేట్ అయిపోతుంది.
పర్ డే ఎన్ని ప్లేట్స్ చేయొచ్చు సార్ దీంట్లో? జెన్యున్గా చెప్పాలంటే అది బయట మార్కెట్లో చెప్పినట్టు చెప్పాలంటారు. మార్కెట్లో అయితే చాలా చెప్తున్నారు సార్, అది నమ్మలేకపోతున్నాం. అసలు 30,000 ప్లేట్స్ అంటారు, ఏదేదో చెప్తున్నారు బయట. మేడం ఇప్పుడు మీరు ఆపరేటింగ్ చూసారు కదా, ఒక ప్లేట్ చేయడానికి 5 సెకండ్స్ అవుతుంది. సో 60 సెకండ్స్లో ఇక్కడ ఒక 5 ప్లేట్స్, ఇక్కడ ఒక 5 ప్లేట్స్, పర్ మినిట్ వచ్చేసి మీరు అప్రాక్సిమేట్గా మాక్సిమం 10 to 12 ప్లేట్స్ చేయవచ్చు. ఓకే. సో పర్ అవర్ వచ్చేసి 600 to 700 ప్లేట్స్ వస్తాయి. 8 అవర్స్ చేస్తే 6,000 ప్లేట్స్ వస్తాయండి. మార్కెట్లో చెప్పే ఫిగర్స్ ఏంటంటే నిమిషానికి 30 ప్లేట్లు వస్తాయి, గంటకు వచ్చేసి 1500 వస్తాయి, రోజుకి వచ్చి 12,000 వస్తాయండి రావండి. అదే సార్, అది నమ్మే కదా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతున్నారు, అసలు అర్థం అవ్వట్లేదు. లేదండి రాదండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక ప్లేట్ చేయడానికి ఎంత సేపు పడుతుంది అనేది ఏంటనేది చూస్ చేసుకోవచ్చు అండి. జెన్యున్ ఫిగర్స్ చెప్పాలంటే 6,000 ప్రొడక్షన్ వస్తుందండి. బట్ థింగ్ ఏంటంటే దీంట్లో యూఎస్పీ ఏంటంటే దీంట్లో ఒకటే మిషన్లో ఈ రెండు ఒకటే మిషన్లో చేసుకోవచ్చు అండి. పేపర్ ప్లేట్ అండ్ ఇది చేసుకోవచ్చు అండి. వీటన్నిటికీ డైస్ చేంజ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఒక బటన్ అండ్ ఒక నట్ ఒకటి ఓపెన్ చేసి సెట్ వచ్చేస్తుంది, మళ్ళీ పెట్టి టైట్ చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ మిషన్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, అంత ఈజీగా చేసుకోవచ్చు అండి మిషన్. సార్ ఫైనల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి, న్యూగా స్టార్ట్ చేయాలి కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి తెలియని వాళ్ళు చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు బిజినెస్ అనగానే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీ సజెషన్? మా కంపెనీ నేమ్ వచ్చి సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ అండి. రోడ్ నెంబర్ 6 మల్లికార్జున హిల్స్ నాగోల్ అండి. గూగుల్ లొకేషన్స్లో వస్తుంది. మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, మాకు కాల్ చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ఫోన్లో ఇన్ఫర్మేషన్ రాదండి, మీరు చెప్తే మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ జిఎస్ఎమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అన్నిటి ఒకటే రేట్ ఉండదు, ఒకటే మార్జిన్స్ ఉండవండి. ఇది ఒక రేట్కి వస్తుంది, ఇది ఒక రేట్కి వస్తుంది, ఇది ఒక రేట్కి అమ్ముతారు, ఇది ఒక రేట్కి అమ్ముతారు. సో మీరు దయచేసి మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఒకసారి కంపెనీకి విజిట్ చేయండి. మీకోసం ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, కూర్చుంటారు, మీకు ప్రతిదీ 1 hour ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఏది ఎంతకు వస్తుంది, ఏది ఎంత కమ్మొచ్చు, ఎంత చేసుకోవాలి, ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, రా మెటీరియల్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్తామండి. కొంచెం నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఫోన్లో చెప్పే ఫిగర్స్కి టెంప్ట్ అవ్వకండి. జెన్యున్గా వచ్చి అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ చెక్ చేసుకోండి. మిషనరీస్ ఏ కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి క్రెడిబిలిటీ అనేది దాన్ని ఏంటనేది, ఆ జిఎస్టీ పే చేస్తున్నారా, పే చేయట్లేదా, కొత్త కంపెనీయా, 6 months బిఫోర్ కంపెనీయా, 1 year బిఫోర్ కంపెనీయా, ఇంకా ఎన్ని కంపెనీస్ ఉంటాయి, ఎన్ని కంపెనీస్ పోతాయి, ఇవన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే మిషనరీ ఒకటి తీసుకోవడం కాదు కదా, ఈ మిషనరీ మీరు నడిపిన రోజులు దీనికి వారంటీ సర్వీస్ ఇవ్వాలండి. ఎందుకంటే ఈ రోజు డేట్లో ఒకరు తక్కువకి ఇచ్చేస్తారు, రేపు రోజుల్లో కంపెనీ ఉండదు, మరి ఈ మిషన్ ఏం చేసుకోవాలంటే అప్పుడు? అదే కదా ప్రాబ్లం. సో మెయిన్ థింగ్ ఏంటంటే కంపెనీ క్రెడిబిలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుంది, వారంటీ ఇస్తారా ఇవ్వరా అని చెక్ చేసుకోండి, మిషన్స్ పర్చేస్ చేసుకోండి. ₹1 తక్కువ వస్తుంది, ₹1 ఎక్కువ చెప్పారు మాకు ప్రాఫిట్స్ అని చెప్పేసి వాటికి టెంప్ట్ అవ్వకండి. జెన్యున్గా ప్రాక్టికల్గా ఉండి ఆన్ పేపర్ చూసుకోండి. ఆన్ పేపర్ పైన ఎవరైనా మీకు నెలకి ₹1,00,000 మిగులుతాయి, 50,000 మిగులుతాయి అని చెప్తే మీరెందుకు పెట్టుకోవట్లేదు ఒక 10 మిషన్లు అని వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి. మేమైతే చెప్పమండి, మీరు చెప్పే ప్రాఫిట్స్ మార్జిన్స్ మీకు తక్కువ అనిపించినా ఒకసారి మేము చెప్పేది జెన్యున్ అండి. ఓకే అండి, బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ మీకు ఇచ్చేసాను అనమాట. స్టోర్ అడ్రస్, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డీటెయిల్స్ కూడా చెప్పాను కదండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే జెన్యున్గా ఉండే బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది. బైబ్యాక్ అనేది ఉండదు. బైబ్యాక్ ఇస్తున్నాం బిజినెస్ అంటే దాన్ని మాత్రం నమ్మొద్దు, ట్రస్ట్ చేయకండి. ప్లీజ్ మీరు ఇక్కడికి వన్స్ విజిట్ చేయండి. నేను చెప్పానని కాదు, మీరు వీడియోలో చూసి ఫిక్స్ అవ్వద్దు, డైరెక్ట్ ఇక్కడికి విజిట్ చేసి మిషనరీ ఎలా ఉంది అండ్ క్వాలిటీ, దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వర్కింగ్ ఎలా అవుతుంది, సర్వీసెస్ ఎలా ఇస్తారు, ఇది కంపెనీ 100% జెన్యునా కాదా అన్ని ఎంక్వైరీ చేశాక బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇది మీ అందరి కోసం పర్సనలీ నా రిక్వెస్ట్. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి, బిజినెస్ ఆపర్చునిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్.